వీక్షకులకు స్వాగతం. నమస్కారం. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి గారి గురించి రాష్ట్రం దేశం అంతా తెలుసు. ఆయన ఎంత నిబద్ధతగా ఉంటారో, ఎలా ఉంటాడో కూడా ఆయన వ్యవహార శైలిని చూసిన అందరికీ తెలుసు. టీవీ5 మూర్తి గారిని దగ్గర నుండి చూసిన అడ్స్మిల్ గారితో టీవీ5 మూర్తి గారు 10 కోట్ల తీసుకున్నాడు అంటూ చేస్తున్న ఆరోపణల మీద ఆయన్ని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఆయన స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, పేటీఎం గాళ్ళ మీద, వాళ్ళ విమర్శల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ సార్. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. టీవీ5 మూర్తి గారి మీద వస్తున్న ఈ ఆరోపణలు, చేస్తున్న వీడియోలు, ట్వీట్లు, పోస్టులు మీరు ఆయన దగ్గర నుంచి చూశారు. ఆయన ఆ 10 కోట్లు తీసుకున్నాడని వాళ్ళు చేస్తున్న ఆరోపణలని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆయన గురించి నాకు తెలిసిన బాగానే, మా రాజమండ్రి మాకు బాగా తెలిసిన వాళ్ళ మేనల్డ్ అతను, పైగా కరప, కాకినాడ దగ్గర సొంతూరు. అంటే మేము ఇక్కడ పరిచయం అయిన తర్వాత అవన్నీ తెలుసుకున్నాం. ఆయన రాష్ట్రం పట్ల అభిమానం, ప్రేమ స్పష్టంగా ఆయన మాటల్లో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఆన్ స్క్రీన్ ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఒకలాగా ఉంటారు. రెండు చోట్ల ఒకలాగా ఉంటాడు ఈయన. అది చాలా అరుదైన. ఇప్పుడు నేను మీ దగ్గర ఎంత బాగా మాట్లాడుతున్న భాష బయట బూతులు మాట్లాడతాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను అంటే కొంచెం లిబర్టీ తీసుకుంటాను బయట మాట్లాడడానికి. ఆయన అలాగ ఉంటాడు ఓపెన్గా. ఆయన భావాలు ఎలాగైతే చెప్తాడో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన మైండ్ సెట్ అలాగ ఉంటుంది. స్టేట్ ఇంట్రెస్ట్, ఎక్స్క్లూజివ్గా స్టేట్ ఇంట్రెస్ట్ అంతే. అన్యాయం జరుగుతుంది, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు ఆడెవడైనా కానీ నిర్మోహమాటంగా ఆయన వాళ్ళ మీద స్వర కరవాలని జులిపిస్తాడు. అసలు అందులో నో కాంప్రమైజ్. ప్రశ్నించడం పోనీ ఇవాళే కొత్తగా ఆయన ఏం చేయట్లా. మహా టీవీలో ఉన్నప్పుడు కూడా ఒక ఇష్యూలో అలా వదిలేసి వచ్చేసాడు ఆ జాబ్ని. ఇలాగా అలా వదిలేస్తామంటారు చూసారా, తృణప్రాయంగా వదిలేసాడు. ఆయన నేపథ్యం ఏమీ దాచుకోలేదు. ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ఎలా చదువుకున్నాడో, ఎలా పెరిగాడో, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అనేక సందర్భాలు ఆయన ఓపెన్గా చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ నిజాలు. ఇక్కడ రాష్ట్రము, ఆయన రాజకీయ అభిప్రాయం, కమ్యూనిస్ట్ పాలసీ డెఫినెట్గా ఆయన ఒక రకమైన భావజాలం. ఆ భావజాలంలో కమ్యూనిజం కూడా ఉంటుంది, అభ్యుదయం ఉంటుంది. అంటే ఈ పదాడంబరం వాడక్క లేకుండా ఉంటే అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన అలా సహించలేడు. ఆ అన్యాయాన్ని జరుగుతుంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఒక ఎజెండా సెట్ చేసి మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఆయన ఏమనుకుంటాడు అదే మాట్లాడతాడు. ఆ యాజమాన్యాలే ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు అంతే. మీకు అర్థమైంది? మీకు ఒక్కొక్క సంస్థలో వాళ్ళకు భావజాలం ఉండి ఆ భావజాలంని రుద్దడానికి ట్రై చేస్తారు, దాన్ని మాట్లాడిస్తారు కొంతమంది చేత. దాని లైన్లో అలా వెళ్ళిలా ఉంటారు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు. ఈయన పెట్టుకునే వాళ్ళు ఏంటంటారంటే ఈయన భావజాలను వాళ్ళకి కలిస్తే వాళ్ళు పెట్టుకుంటారు. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళ దగ్గర పని చేయగలుగుతాడు. ఆయన పని చేయగలుగుతాం కాదు, వాళ్ళు ఈయన పెట్టుకుని పని చేయించుకుంటారు. అదేంటండి. కాబట్టే ఆయన మాటలు ప్రజలకు ఆకట్టుకున్నాయి. ఆయన నిర్విరామ పోరాటం, అందులో నేను కూడా భాగస్వామిని అవ్వటం నాకు గర్వకారణం ఒక రకంగా చెప్పాలి. నేను ఎంతోమంది చూస్తూ ఉంటాను, ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన నేను ఉండగానే మాట్లాడుతూ ఉంటారు, మెసేజ్లు పెడతారు నాకు ఆయన గురించి నా దగ్గర, నా గురించి ఆయనకి, ఆయన గురించి నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. అక్కడ ఆయన మీద అభిమానాన్ని ప్రజల్లో వ్యక్తం అవటం చూస్తూ ఉంటాం. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఒక తోటలో దూసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అవతల వాడు ఎంతటి వాడైనా సరే వాళ్ళు తప్పు మాట్లాడినా ప్రజలకు హాని కలుగుతున్న వాళ్ళు చేసి దాంట్లో చీల్చి చెండాడడం అనేటువంటిది మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాను ఆయనతో పాటు. ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. డబ్బుల గురించి 10 కోట్లు ఏదో డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్. అసలు వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు దాన్ని తగ్గ వాళ్ళ మీద చేసుకోవాలి. అవును, ఇది వృధా ప్రయాసాలది. అలాంటి ఆరోపణలు చేసినట్టు కొద్దిగా అబద్ధం ఆడితే కూడా గోడ కట్టినట్టు ఉండాలంటారు. అర్థమైందండి. దానికి తగ్గ వ్యక్తుల మీద మాట్లాడాలి. అంటే ఆయన చెప్పిన మాట ప్రజలు నమ్ముతారు, దాన్ని అడ్డుకోవాలంటే ఏదో ఒక వ్యక్తిగత హననం చేస్తే ఇలాంటి ఆరోపణ చేయాలనే ఉద్దేశం వాళ్ళది. అలా కాదండి. ఆ ఇష్యూలో ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ మ్యాటరు, మొట్టమొదటగా ఆ ఫ్యామిలీ మ్యాటర్ని వాళ్ళు మీడియాకి ఎక్కించిన వాళ్ళది 100% బ్లండర్. ఇరు పక్షాలది కూడా ఇంట్లో పెద్దలతో సెటిల్ చేసుకోవాలి, ఇంట్లో పెద్దలను కూర్చోబెట్టి సెటిల్ చేసుకోవాలి. ఊళ్ళో పెద్దలు ఉంటారు, లేదా న్యాయస్థానాలకు వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. మీడియాకి ఎక్కి కులం పేరు చెప్పుకుని, పార్టీల పేరు చెప్పుకుని ఆ పార్టీలు కులం పరువు తీయటం తప్ప అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఏంటండి
వాళ్ళ మీడియాకి ఎక్కడం వాళ్ళ తప్పు. అనేక యూట్యూబ్ ఛానల్స్లోని ఇదే పనిగా రోత కింద ఇంకేం పని లేనట్టు వాళ్ళకి మీ 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 తగ్గు తీర్చిది ఎవరో, మీ 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 వివాదాన్ని వినోదం కింద పంచడాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ప్రజలకు అవసరం ఏంటి? మీ వివాదం ప్రజలకు ఏంటి అవసరం? ఇప్పుడు మీరు ఏదైనా రాజకీయ పార్టీ పదవిలో ఉన్నారో లేకపోతే ప్రజలతో సంబంధించిన విషయం అనుకోండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో ఆదరించకపోవడం అనేట్టు ఉంటుంది. ప్రజలకి మీ వివాదానికి సంబంధం ఏంటి? మీ కుటుంబం పరుగు పోకుండా కుటుంబ పెద్దలు, మీ బంధువులు వాళ్ళు పరిష్కరించాలి. వాళ్ళ వల్ల కానప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ పరిష్కరించుకోవాలి. ఈయన వాళ్ళకి కుటుంబ స్నేహితులు అందులో ఒకళ్ళకి, అది కూడా రాజకీయ పరంగా వాళ్ళ ఉద్యమాల నేపథ్యంలో ఆవిడ ఈయన అభిమానించి వచ్చి మాట్లాడిన సందర్భంలో ఒకసారి వాళ్ళు ఏదో విషయం చెప్పుకున్నారు అంతే. దానికి అతను వాళ్ళు ఇష్టమైనట్టు ఇతను ఇదిలో లాగాడు, దాని వివరణ ఇచ్చుకున్నాడు పూర్తిగా. అతను ఇచ్చాడు. ఇవాళ ఈయన ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ ఎవడు పడతాడు చేయగలుగుతాడు? అంత ఈజీ మ్యాటరా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది? ఇప్పుడు ఈయన దాని మీద కోర్టుకి వెళ్తాడు, చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఆయన మురుకుని ఆసామాషి మనిషి ఏమన్నా అతను. ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ గ్లోబ్ మూర్తి గారికి అభిమానించే వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు నడవడిక, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ విధానం 1 రోజు 2 రోజులు కాదండి, ఇయర్స్ టుగెదర్ చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత ఆయన గురించి తప్పుగా ఆలోచించి ఇది ఉంటుందండి. ఎన్ని వెలికి తీసేయండి ఆయన. అవును ఏంటండి ఒక జర్నలిస్ట్, నిఖార్సైన జర్నలిస్ట్ అండి. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ ప్రభుత్వంలో లోటుపాట్లు బయటపెట్టగలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వంలో పొరపాట్లు ఏమైనా దాస్తున్నాడా? నిర్మోమాటంగా చెలిగేస్తున్నాడు అతను. నిన్న మొన్న కూడా చెలిగేశాడు. ఆ వ్యక్తి గురించి మీరు పొరపాటు అది. వాళ్ళు మీ కుటుంబ వ్యవహారంలో ఆ పరువు తీసుకుని వ్యవహారం పైగా రంకులు అంటగడుతున్న దరిద్రం ఏంటండి? సిగ్గుందా ఎవరికైనా? వాళ్ళకి ఎవరో మందలించి వాళ్ళు లేడా అసలు? ఎవరున్నాయి వాళ్ళ చుట్టాల్లో కానీ పెద్దల్లో కానీ? నాకు అర్థం అవ్వట్లేదు ఈ విషయంలోనే. మనం మాట్లాడకూడదు అనుకుంటానే మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ మూర్తి గారికి మద్దతు అని కాదండి, మన నైతిక బాధ్యత మనది. అవును. ఇప్పుడు ఒక మనిషిని అలా బద్నాం చేసేస్తుంటే, ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేస్తుంటే దీని వెనకాల కుట్ర తెలియట్లేదా వైసీపీ వాళ్ళ పాత్ర? నిజానికి అండగా నిలబడాల్సిన అవసరం సమాజంలో ప్రతివాడిగా ఉంది. అది కాదండి, దీని వెనకాల కుట్ర ఏంటి? మీకు వైసీపీ వాళ్ళకి కాళరాత్రులు కంటి మీద కునుకు లేకుండా చేసేడు ఇతను. అర్థమైందండి? చీల్చి చెండాడేసాడు ఏ రోజుకి ఆ రోజు. మీకు వాళ్ళు అధికారం చేతిలో ఉండి కూడా అతను ఏమీ పీకలేకపోయారు. అతని మీద రాజద్రోహం కేసు పెట్టి కూడా పైకి కింద తెల్లమొఖం వేసుకునేలా చేశారు. మీరు రాజద్రోహం కేసు అంటే గుర్తొచ్చింది, మొన్న కామెంట్ చూసా సార్. ఆ రాజద్రోహం కేసు పెట్టకముందు మూర్తి సాక్షికి అనుకూలంగా సాక్షిలో పనిచేస్తే నెట్ 100 కోట్లు ఇస్తామని చెప్పి ఆఫర్ ఇస్తే ఆయన త్యజించి వచ్చాడంట. దాన్ని నిన్న కామెంట్ చూశాను నేను ఒకసారి. అలాంటి వ్యక్తి 10 కోట్ల కోసం కక్కుతుపడంటే ఎవరు నమ్ముతారు? మీకు చాలా సింపుల్గా చెప్పనా, మీ ఇద్దరం ఒకసారి 2 సార్లు టిఫిన్కి వెళ్ళాం. నేనే 2 టిఫిన్కి వెళ్దాం. ఎవరు ఇన్వైట్ చేస్తే వాళ్ళే కదా హోస్ట్. అవును, వాళ్ళే కదా పే చేయాలి. 2 సార్లు టిఫిన్కి వెళ్దాం మేము పిలిచాను అనుకో, మీ జేబులో చేయటది ఇవ్వకూడదు, నేనే కదా హోస్ట్గా ఉండాలి. ఆయన ఏం చెప్తలేదు సార్, నేను పిలిచినా ఆయన ఏమంటాడంటే, నేను మీకు హోస్ట్గా ఉంటాను, దానికి ఇష్టమైతే వస్తాను. ఆయన కాఫీ కూడా తాగలేదు సార్, నాతో కాఫీ తాగడైనా. ఆయన ఏమీ తినకుండా నాకు కంపెనీకి వచ్చాడు, కూడా పక్కన కూర్చున్నాడు, డబ్బులు ఆయన ఇచ్చేళ్ళాడు. 2 సార్లు కూడా, 2 సార్లు 3 సార్లు 4 సార్లు నాకు సిగ్గేసి నేను పిలవటం మానేసాను నేను. ఎందుకంటే మనం పిలిచి ఆయన డబ్బులు ఇప్పించడం ఏంటని. అంటే ₹1 కూడా మన దగ్గర ఆశించకుండా సాధారణంగా సరే ఎవడితే ఎట్లా అనుకుంటాం, అది కూడా అనుకుంటలేదు. ఎక్కడ ₹1 మనకు రుణపడిపోతామేమో అనుకునే మనిషి అతను. ఇది అలా ఆయన మీద ఈ రకమైన నాకు చాలా వర్రీ వచ్చిందండి. ఏంటిది ఇలా తయారయ్యారు జనం? కుటుంబ గొడవలు ఇదిలోకి రాకొచ్చి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి సిగ్గులేదా ఎవరికన్నా? దాన్ని లాగటం, దాన్ని మళ్ళీ ట్రోలింగ్ చేయటం. ఆ లాగటం కూడా మూర్తి గారి వ్యక్తిత్వ హననం చేయటం కోసం లాగినట్టు కనబడుతుంది. అక్కడ అరచేతులు అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపుతారా? ఆకాశమే ఉమ్మేత వాళ్ళ ముఖమే పడుతుంది. ఇలాంటి పడిగొట్టి పదాలు వాడినాం. వీళ్ళందరూ కూడా నేను పచ్చిగా చెప్తున్నాను, మూర్తి గారు ఏ కూడా పీకలేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేటీఎం గాళ్ళు ఎన్ని వాక్కున్నా ఎన్ని చేసినా టీవీ5 మూర్తి ఏక కూడా పీకలేరంటూ అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.